హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డబుల్ లేయర్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. దీనికోసం క్లాత్ వచ్చేసి నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని లోపలికి మాత్రమే ఫోల్డ్ చేసినాను. ఎందుకు అనేది చెప్తాను చూడండి. అంతకంటే ముందు ఇక్కడ కింద ఎక్కువ తక్కువ ఉంది కదా, సో క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్, ఆ తర్వాత ఒక ½ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే అంత మార్క్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 9 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. 9 ఇంచులకి ఒక లైన్, 9.5 పైన కుట్టు కోసం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకునే హ్యాండ్స్ మోచేతి వరకు ఉన్న చేతులు కాబట్టి మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసేసుకోండి. 3.5 ఇంచుల దగ్గర మళ్ళీ ఒక లైన్ తీసేసుకోండి. మన చంక కొలత ఎంత ఉంది అంటే 15 ఇంచులు. సో 15 ఇంచుల సగం ఎంత 7.5. సో 7.5 అనేది పొడుగు లైన్ పైన, 0 అనేది డౌన్ తీసుకున్న లైన్ పైన అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత ఫిట్టింగ్ లైన్. అదేవిధంగా మోచేతి దగ్గర ఫిట్టింగ్ ఎంత అంటే 10 ఇంచులు. 10 ఇంచుల సగం ఎంత 5 ఇంచులు. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ని మార్క్ చేసేసుకోండి. చంక దగ్గరికి కింద మోచే దగ్గర ఫిట్టింగ్ లైన్ మార్క్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా అయితే మార్జిన్ తీసేసుకోండి. అది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని కిందికి ½ ఇంచు డౌన్ చేసేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న లైన్ని రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఇప్పుడు దీన్ని యాస్టీస్గా కట్ చేసేసుకోండి. మరి హ్యాండ్స్కి లోతు తీయాలా వద్దా అంటే లోతు తీయాలి. అది కూడా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాక కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా? సారీ, ఇక్కడ నేను క్లాత్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అంటే ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మీకు అటాచ్ అనేవి 2 సైడ్లో పడతాయి, లేదనుకోండి 4 సైడ్లో పడతాయి. అందుకోసం నేను ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. ఇలా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్స్ మాత్రమే కట్ చేసేసుకున్నాం. దీనికోసం కింద నేను బార్డర్ వచ్చేసి ఈ కలర్ అయితే తీసేసుకున్నాను కదా, చూడండి. ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఎంత పొడుగు కావాలి అంటే అంత పొడుగు అయితే మార్క్ చేసేసుకోండి. నేనైతే 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ తీసేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ చూసి ఎలా పెడితే నీట్గా కనిపిస్తుంది అనేసి నేను చెక్ చేసేసుకొని తీసుకుంటాను. ఓకే, చూడండి మీకు ఈ విధంగా వస్తాయి. దీనికి మనం కట్ వర్క్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి కదా. పైననేమో పింక్, కిందనేమో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లూ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ వర్క్ అనేది ముడతలు అనేవి రాకుండా కట్ వర్క్ ఏ షేప్తోని ఏ సైజ్తోని కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఇప్పుడు దీనికోసం మనకి ఎన్ని కావాలి? 4 కావాలి. అంటే ఒక్కొక్క చేతుకు 4. ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత తీసుకున్నాం? 5 ఇంచులు. సేమ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇదేమో స్టిఫ్ పేపర్ డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసేసుకొని 5 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నా. సైడ్కి అంత ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నా దగ్గర అలా క్లాత్ ఉంటే దాన్ని అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇక్కడ నేను 3 ఇంచులకి తీసేసుకుంటున్నాను కదా, ఇలా 3 ఇంచులు తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది కేవలం ఒకదానికే వస్తుంది కదా, మనం కిందికి డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఒక హ్యాండ్కు 2 అయితే అవసరం పడతాయి. సో సేమ్ అదే 3 ఇంచుల డిస్టెన్స్తోనే ఇలా అయితే కట్ చేసేసుకున్నా. ఇవి మనకి 4 కావాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇవన్నీ కూడా కట్ చేసేసుకోండి. మొత్తం కంప్లీట్గా 4 లేయర్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా 4 లేయర్స్ రెడీ చేసుకున్న తర్వాత దీనికి కట్ వర్క్ అన్నీ కూడా కరెక్ట్ సైజులో రావాలి అంటే ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇలా కట్ వర్క్ కోసం క్యాన్వాస్ పేపర్ తీసుకొని కిందికి ½ ఇంచ్ డిస్టెన్స్తో ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికోసం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. కింద తీసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ తీసుకొని ఆ పైకి ½ ఇంచ్ డిస్టెన్స్ ఉండాలి. కింద ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని దానికి ½ ఇంచ్ డిస్టెన్స్ ఉండాక ½ ఇంచ్ ప్లేస్లో ఇంకొక లైన్ తీసేసుకోండి. ఇప్పుడు మన కట్ వర్క్ యొక్క విడ్త్ ఒక దానికి 1.5 ఇంచ్ విడ్త్ ఉండాలి. అంటే ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి 1.5 ఇంచ్ విడ్త్ ఉండాలి. పైకేమో ½ ఇంచ్ ఉంది కదా, ఈ 1.5 ఇంచుకున్న 2 పాయింట్లు ఆ పైన పాయింట్ 3 టచ్ అయ్యే అంత సైజులో మన దగ్గర ఏమైనా దొరికింది అనుకోండి, దాంతో ఇలా షేప్ అయితే మార్క్ చేసేసుకోవాలి. సైడ్కి 1.5 ఇంచు, పైన ఉన్న ½ ఇంచు, 3 పాయింట్లు కలుస్తున్నట్టుగా ఏదో ఒకటైతే దొరుకుతుంది మన దగ్గర. గ్లాసు లేదంటే చిన్న టిఫిన్ బాక్స్, కర్రీ బాక్స్ క్యాప్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటితో అయినా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నేను టేప్స్ అవి ఉంటాయి వాటితో అయితే చెక్ చేసినాను. సో ఒకటైతే చిన్నది మ్యాచ్ అయింది, దాంతో ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోండి. ఇది కొంచెం స్టిఫ్ పేపర్ పైన కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది. అందుకోసమే నేను ఇలా కొంచెం బట్ట లాంటి దానిపైన అయితే కట్ చేసినాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి. మన ఇష్టం ఉన్నట్టుగా కట్ చేయొద్దు. మనం గీసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కనబడుతుందో అంతే పర్ఫెక్ట్గా మొత్తం కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని మనం
యూజ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో నేను ఫస్ట్ నెక్ కోసం అని కట్ చేసేసుకున్నాను. ఇందులో ఫస్ట్ నెక్ మార్కింగ్ కోసం ఇది నెక్ మార్కింగ్ అనేది రౌండ్ షేప్లు ఉంటుంది కాబట్టి ఒకటి కట్ చేసినాను. నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇంతకుముందు కట్ చేసిందే దొరకలేదు. అలాంటప్పుడు ఏం చేస్తున్నాను అంటే అది దొరకలేదు కాబట్టి మళ్ళీ ఒకటే ఉంది కట్ చేసింది, దీంతోనైతే ఇలా మార్క్ చేసేస్తున్నాను. మీరైతే ఒక 2-3 అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని స్ట్రైట్గా తీసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్కి మాత్రం ఇలా సింగిల్ పెట్టేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి ఇలా 4కి మార్కింగ్ అయితే వేసేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి క్రాస్ అనేది పోవద్దు. మనం గీత పైన ఎంత పర్ఫెక్ట్గా అయితే కట్ చేసేసుకున్నామో, ఎంత పర్ఫెక్ట్గా లైన్ లాగా గీసుకున్నామో అంతే పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోండి. ఇలా మనం ఎన్ని కట్ చేసుకోవాలి? 4. సో ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని దేనికి స్టిచ్ చేస్తాం? లైనింగ్కి స్టిచ్ చేస్తాం కదా. దీన్ని డైరెక్ట్గా లైనింగ్ పైన పెట్టేసుకొని మనం ఐరన్ చేసినాం అనుకోండి, అంటే ఐరన్ కూడా బాగా హీట్ ఉండొద్దు, అట్లనే తక్కువ హీట్ ఉండొద్దు. బాగా హీట్ ఉంటేనేమో పైకే లేస్తుంది, తక్కువ హీట్ ఉంటేనేమో అతుకదు. సో మీడియం హీట్ ఉన్నప్పుడు మాత్రమే అది అతుకుతుంది. అది ఎలా తెలుస్తుంది మీకు అంటే మీకు ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. సో కొంచెం హీట్ ఎక్కువైనా కూడా ఆ క్లాత్ పైకే లేచినట్టుగా అయిపోతుంది. సో ఈ విధంగా 2 లైనింగ్లకి 2 మెరూన్ కలర్ లైనింగ్లకి 2 బ్లూ కలర్ లైనింగ్లకి 2 ఈ విధంగా 4 కూడా ఐరన్ చేసేసుకోండి ఒకేసారి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసినాం అనుకోండి జరగదు, అటు ఇటు మూవ్ అవుతుంది అని అనిపించదు. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదు ప్రజెంట్ అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా లైనింగ్కి ఐరన్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఐరన్ చేసేసుకున్న తర్వాత కింద మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ పైన లైనింగ్, ఆ పైన స్టిఫ్ పేపర్, ఈ 3 కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడ స్టిచ్ వేస్తున్నాను? క్యాన్వాస్ పేపర్ పైన స్టిచ్ వేస్తున్నానా లేదంటే క్లాత్ పైన స్టిచ్ వేస్తున్నానా అంటే ఆ స్టిఫ్ పేపర్కి ఎగ్జాక్ట్గా ఎడ్జ్ పైన అంటే వెంట్రుక మందంతో నేను స్టిచ్ అనేది వేస్తున్నా. అంటే నేను స్టిచ్ వేసేటప్పుడు నాకే తెలియకుండా ఆ తెల్ల దానిపైన వేస్తున్నానా కింద వేస్తున్నానా అంటే మొత్తం కార్నర్ పైన నేను వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఇలా పైన ఎక్స్ట్రా పావించి వదిలేసి మిగతా అంతా కూడా కట్ చేసేసుకోండి. మూలల దగ్గర ఇలా కచ్ మార్కులు పెట్టేసేయండి. ఎందుకంటే మూలల దగ్గర క్లాత్ ఎక్కువ ఉన్నది అనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మ్యాక్సిమం పైన ఇంకొంచెం రౌండ్ చేసుకోవడానికి చూడండి, ఎక్కువ ప్లేస్ ఉండకుండా క్లాత్ అనేది ఎక్కువ ఒకే దగ్గర ఉండకుండా తీసేసుకొని ఇలా మధ్యలో మళ్ళీ ఒక కచ్ మార్కులు పెట్టేసుకోండి. వీలైతే మీకు షేప్ సరిగ్గా రాకపోతే రౌండ్గా ఉంటుంది చూడండి, ఆ రౌండ్గా ఉండే దానిపైన కూడా చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మన ఫింగర్తోని ఒక సైడ్కి ప్రెస్ చేసినట్టుగా పట్టేసుకోండి. అప్పుడు మనకి ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసి దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి. సో ఐరన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మనం లైనింగ్ సైడ్ ఐరన్ చేయండి, ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదని ఒకవేళ మీరు ఫస్టే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేసిండ్రు అనుకోండి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకు ఒక్కటి మాత్రమే రెడీ అయిపోయింది అవునా. ఇప్పుడు సేమ్ అదే విధంగా బ్లూ కలర్ది కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. మీకు అనిపిస్తుంది కావచ్చు ఇందులో ఏముంది చాలా ఈజీ అని. సో చూడడానికి ఈజీగానే ఉంటుంది, మీరు కుడితే కానీ దాని విలువ అనేది తెలుస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి స్టిచ్ చేసేసుకోండి. చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి. కాకపోతే మనం ఎంత కేర్ఫుల్గా కుడితే అంత నీట్గా వస్తుంది. మనం నార్మల్గా ఏదో కుట్టినామా అంటే కుట్టినాం అనుకోండి అది నీట్గా అయితే రాదు. నెక్కి కూడా అంతే. ఒకవేళ మీరు స్టార్టింగ్లో నెక్ డిజైన్ కనుక కావాలి అనుకుంటే ఆ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను, క్లియర్గా ఉంది చూడండి. డ్రెస్ యొక్క కటింగ్, డ్రెస్ స్టిచ్చింగ్ అండ్ నెక్ యొక్క కటింగ్, నెక్ యొక్క స్టిచ్చింగ్ ప్రతి పాయింట్ టు పాయింట్ అయితే నేను వీడియోలో పోస్ట్ చేసినాను చూడండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయింది. నేను అనుకున్నాను ఏంటి అంటే ఇక్కడ 3 కలిపి స్టిచ్ చేయాలా 4 ఒకే చేతికి వెయ్యాలా అని ఆలోచించినాను. కాకపోతే ఫైనల్గా నాకు అనిపించింది ఏంటి అంటే సరే నాకు ఎందుకో అంత నచ్చలేదు. ఫస్ట్ యాక్చువల్గా 3 వేద్దాము అని అనుకున్నాను, నచ్చలేదు. ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి పైకి కిందికి, ఎలా షేప్ మనకి ఎలా నచ్చితే అలా అయితే పెట్టేసుకోవాలి. అందుకే నేను కిందికి తీసుకునేటప్పుడు 3.5 ఇంచ్ కట్ చేసుకోమని చెప్పినాను కదా. క్లాత్ ఎక్కువ ఉన్నది అనుకోండి మనకి పైకంటే పైకి కిందికంటే కిందికి జరుపుకోవడానికి మంచి ఈజీ ఉంటుంది. కాబట్టి
ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఒకవేళ మీరు స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ యొక్క పొడి ఎక్కువ అనిపించింది అంటే కట్ చేసేసుకోండి. నాకైతే సేమ్ యాక్చువల్గా నాకు ఎంత కావాలో అంత అయితే ఉంది. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా డిజైనర్ బ్లౌజెస్ కట్ చేసుకోవాలి అనుకొని మీకు రాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేయండి. నేనైతే మ్యాక్స్ ట్రై చేస్తాను. మీరు పంపించిన ఫొటోస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూపించడానికి అయితే చూస్తాను. సో మీకు వీలైతే పంపించండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.